క్రైస్తవ్యంలో కొన్ని ఆచారాలు సంప్రదాయాలు అనేవి కాలక్రమంలో తప్పనిసరి అన్నట్లు స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. అందులో కొన్ని క్రిస్మస్ ఆరాధనలు మరియు లెంట్ డేస్, శుభ శుక్రవారము, ఈస్టర్ వంటివి. ఇవన్నీ కూడా క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే ఒక ప్రత్యేక సభ ఇటలీ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. అప్పటి చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ అతని ఆధ్వర్యంలోనే మే నెల 20వ తేదీ నుండి జూన్ మాసపు 19వ వరకు జరిగింది. ఆ దినాలన్నీ కూడా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేయడం అనేది ఆ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ రోజుల్లోనే ఈ క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, అలాగే ప్రభు బల్లారాధన వంటి ఆచార సంప్రదాయాలు క్రైస్తవంలోకి పుట్టుకొచ్చాయి. సుమారు ఈ లెంట్ డేస్ లేదా శ్రమదినాలు అనేవి సరిగ్గా 40 దినాలు ఆచరించడం అనేది ఆనవాయితీ. మధ్యలో వచ్చేటువంటి ఆదివారాలు మినహాయిస్తే సరిగ్గా 40 దినాలు ఆచరిస్తూ ఉంటాం, భస్మ బుధవారం మొదలుకొని. అయితే ఈ 40 అనేటువంటి సంఖ్యకు బైబిల్లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి సంఖ్య కూడా దాని ప్రత్యేకతను కలిగి ఉంది. 1 అనేది ఏకత్వాన్ని సూచిస్తుంది, 2 అనేది ఐక్యతను, 3 అనేది దేవునికి సంబంధించిన సంఖ్యగా త్రియేక దేవుడు అని పిలుస్తాం. ఇక 4 అనేది దిక్కులను సూచిస్తే, 5 అనేది ఎవరైనా అపరాధం చేసినప్పుడు అపరాధ పాప పరిహారార్థ బలిగా 5వ వంతును చెల్లించి యాజకునికి ఇచ్చేవారు. ఇక 6 అనేది మానవుని సంఖ్య అని ప్రకటన గ్రంథం చెప్తుంది. 7 అనేది అది సంపూర్ణతకు సూచన. ఈ సృష్టి 7 దినాల్లో సృష్టించబడితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో 7 మాటలు పలికారు. ఇకపోతే ప్రకటన గ్రంథం అంతా కూడా 7 ఆత్మలు, 7 దీపస్తంభాలు, 7 కొమ్ములు, 7 సంఘాలు వంటి వాటితో నింపబడి ఉంది. ఇకపోతే 8 అనే సంఖ్య రక్షణకు గుర్తు. ఆ రోజున వాడలో 8 మంది ప్రవేశించారు, నోవాహు వాడలో. ఇక 10 అనేది దేవాలయానికి సంబంధించిన సూచనగా ఉంది. 12 అనేది మాత్రం గంటలు, నెలలు సూచిస్తూనే యేసు ప్రభువు కలిగి ఉన్నటువంటి 12 మంది అపోస్తలులు, పాత నిబంధనలో ఉన్న 12 మంది గోత్రకర్తల్ని సూచిస్తుంది. ఇకపోతే చివరిగా ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం 40 అనే సంఖ్య గురించి. 40 అనే ఈ సంఖ్య మన బైబిల్లో సుమారుగా 159 సార్లు రాయబడి ఉంది. మొట్టమొదటిగా ఆ రోజున జలప్రళయం 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద రావడం మొట్టమొదటి సూచన. ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. దావీదు, సౌలు, సొలొమోను వంటి వాళ్ళంతా 40 సంవత్సరాలే పరిపాలన చేశారు. ఇకపోతే మోషే కొండ మీద 2 మార్లు 40 దినాల చొప్పున తాను ఉపవాసం ఉన్నాడు. ఏలియా కూడా 40 దినాలు రేయిం పగళ్ళు నడుస్తూ దేవుని పర్వతము అనబడినటువంటి హోరేబుకి చేరుకున్నాడు. నినివే పట్టణ ప్రజలకు దైవజనుడు యోనా సువార్త ప్రకటించినప్పుడు మరో 40 దినాలకు శిక్ష రాబోతుంది అని ప్రకటించడం గమనార్హం. ఆ సమయంలోనే నినివే పట్టణ ప్రజలంతా కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి రాజు మొదలుకుని దాసుల వరకు అంతా కూడా బూడిదలో కూర్చున్నారు. ఇకపోతే కనాను ప్రాంతాన్ని వేగి చూడవలసిన సమయంలో సుమారు 12 మంది గోత్రకర్తలంతా ఆ ప్రాంతాన్ని 40 దినాల పాటు కలయి చూశారు. ఇకపోతే చివరిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తన పరిచర్య ప్రారంభంలో 40 దినాల పాటు ఆయన ఉపవాసం ఉన్నారని వాక్యము తేటతెల్లగా తెలియచేస్తుంది. నిజానికి 40 అనే సంఖ్య శోధన కాలానికి మరియు ఒక వ్యక్తి సరిచేయబడ్డానికి స్పష్టమైన రీతిలో సూచిస్తూ ఉంది. ఒక స్త్రీ తన గర్భంలో శిశువును మోసే కాలం కూడా కేవలం 40 వారాలు మాత్రమే. కనుక ఈ 40 రోజులు కూడా ఏదో ఆనవాయితీగా కాకుండా మన జీవితము సరిచేయబడ్డానికి, దేవునికి మరింత సమీపంగా నడవడానికి మాదిరికరంగా ఉండును గాక. ఆమేన్.